జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజంగా ఒక అద్భుతమైన న్యూస్ తెచ్చినాయా మీకోసమా. ఇది కన్నా నిజమైతే ఒక ఉంటుంది, సమ్మగా భలే ఉంటుంది. అట్లా ఉండదు న్యూస్, మాత్రం జబర్దస్త్గా ఉండదు. విన్నారంటే మీకు కూడా పూనకాలు వచ్చాయి, గ్యారెంటీగా చెప్తున్నా. ఇంకా అసలు విషయానికి వచ్చా, చూస్తూ ఉంటే పాకిస్తాను ఇరాన్ మధ్య గొడవ కాస్త ఏంటంటే ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య గొడవగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒరే స్వామి, నీకేమైనా పిచ్చి ఏమన్నాయా? ఏంది కథ? ఇజ్రాయెల్ ఏంది, ఇరాన్ ఏంది, పాకిస్తాన్ ఏంది, నువ్వు ఏం మాట్లాడుతున్నారానైనా నీకన్నా అర్థమవుతుంది అనుకుంటున్నారా ఎట్టా? ఏమిలే, మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. మామూలుగా అయితే లేదు న్యూస్. విషయంలోకి వచ్చే హమాస్ పొలిటికల్ చీఫ్ అయినటువంటి ఈ ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ మట్టుబెట్టిన సంగతి మనకందరికీ తెలిసిందే. అది కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడి ఒడ్డున ఉన్నటువంటి భవంతిలో ఈ ఇజ్రాయెల్ వచ్చేసి హనియాను హత్య చేశారు. అది కూడా ఇరాన్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం రోజున ఈ దాడి జరగడంతో ఏంటంటే ఇరాన్ పరువు అయితే ఒక్కసారిగా పోయినట్టు అయిపోయింది. ఈ దాడితో ఇరాన్ తలెత్తుకోలేకుండా అయిపోయింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి సయ్యద్ అలీ హుస్సేన్ ఖమేని, చూడు పేరు చూడు ఎంత పొడుగున్నదో, ఏందో అదేదో అన్నట్టు మెడలు కదా తగిలించుకుంటారు చూడు, ఆ మరి ఇంత పొడుగు చాంతాడు, అంత పొడుగు వచ్చాయి ఇలా పేర్లు, ఏం పేర్లు వేయడం మొఖాలో. ఇతను వచ్చేసి ఇజ్రాయెల్పై దాడి చేయాలని చెప్పేసి ఇరాన్ సైన్యానికి వచ్చేసి ఆదేశాలు అయితే జారీ చేసినాడు. అయితే ఇజ్రాయెల్పై దాడి చేయాలంటే ఎయిర్ ఫోర్స్ ద్వారానో లేక సముద్రం మార్గం ద్వారానో దాడి చేయాల్సి అయితే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఈ ఇరాన్ దగ్గరుండే యుద్ధ విమానాలు అంత అధునాతనమైనట్టు అయితే కాదు. పైగా ఏంటంటే ఇజ్రాయెల్పై దాడి చేయాలంటే ఇరాన్ యుద్ధ విమానాలు ఈ పర్షియన్ గల్ఫ్ అని అంటారనమాట. ఆ పర్షియన్ గల్ఫ్ను దాటుకొని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మీదుగా సౌదీ అరేబియా చుట్టూ తిరిగి ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ఆ తరువాత ఇజ్రాయెల్పై దాడులు చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇట్లా తినేది ఇట్లా రావాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ వద్దనున్న ఈ యుద్ధ విమానాలకు అంత సామర్థ్యం లేదు. అసలు ఇరాన్ యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ వెళ్ళి తిరిగి రావడం దేవుడికి, కానీ అసలు ఇజ్రాయెల్ దాకా వెళ్ళడమే కష్టం. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పైగా ఇజ్రాయెల్ వరకు వెళ్ళిన ఈ ఇరాన్ యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ అస్సలు వదిలిపెట్టదు. ఎందుకంటే ఇజ్రాయెల్ వద్ద ఈ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టము కనీసం 10 వరకు ఉన్నాయి. ఈ సిస్టమ్స్ 300 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఇరాన్ యుద్ధ విమానాలు అయితే ఈ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చేస్తాయి. పైగా ఇజ్రాయెల్ దగ్గర వచ్చేసి అత్యాధునికమైనటువంటి F-16, అలాగే F-35, F-18 ఈ యుద్ధ విమానాలన్నీ ఉన్నాయి. వాటిని తప్పించుకొని పోయి ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలంటే ఇంకా అది కలే. ఇక సముద్ర మార్గం ద్వారా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయొచ్చు, కానీ ఈ సముద్ర మార్గం కూడా ఈ పెర్షియన్ గల్ఫ్ను దాటుకొని అరేబియా సముద్రం మీదుగా గల్ఫ్ ఆఫ్ ఏడెన్లోకి ప్రవేశించి అట్నుంచి ఎర్ర సముద్రంలోకి వచ్చి అట్నుంచి మళ్ళా మధ్యధరా సముద్రంలోకి వచ్చి అప్పుడు దాడులు చేయాల్సి ఉంటుంది. చూడండి ఎంత కష్టమో పాపం. చెప్పేదానికి నాకే ఇంత ఉన్నదంటే వాళ్ళు అయ్యని తిరుక్కొని వచ్చేది ఎప్పుడు, ఈ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసేది ఎప్పుడు, అది కూడా ఇజ్రాయెల్తో. ఏమన్నా బతికే పని అని ఇదంతా. కానీ ఇరాన్ యుద్ధ నౌకలు ఈ దూరం ప్రయాణించే లోపే ఇజ్రాయెల్ శాటిలైట్ల ద్వారా ఇరాన్ యుద్ధ నౌకలు గుర్తించి వాటిని పూర్తిగా అయితే ధ్వంసం చేస్తాయి. ఇక ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య సౌదీ అరేబియా, ఇరాకు, జోర్డాను ఈ దేశాలు ఉన్నాయి. ఈ 3 దేశాలలో అమెరికా స్థావరాలు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ గ్రౌండ్ ఫోర్సెస్ ఇజ్రాయెల్పై దాడి చేయలేవు. దీంతో ఇరాన్ ఏదో రకంగా ధైర్యం చేసుకొని ఇజ్రాయెల్ మీద పెద్ద సంఖ్యలో ఈ బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించాలని చెప్పి చూస్తుంది. అందుకు తగినన్ని ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర అయితే లేవు. అర్థమవుతుంది మీకు బాగా? దీంతో ఈ పాకిస్తాన్కి సంబంధించిన బాలిస్టిక్ మిసైల్స్ను ఇరాన్కి అందించినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే పాకిస్తాన్ తమ బాలిస్టిక్ మిసైల్స్ను పెద్ద మొత్తంలో ఇరాన్కు అమ్మిందంట. రాత్రే ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. దీంతో ఇజ్రాయెల్ రాడార్లో ఇరాన్తో పాటు ఈ పాకిస్తాన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అర్థమవుతుంది మీకు? నిజానికి గత కొన్ని సంవత్సరాల నుండి పాకిస్తాన్పై ఇజ్రాయెల్ కన్నా అయితే ఉన్నది. ఈ పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ టెక్నాలజీను ఇరాన్కు అందిస్తుందని చెప్పేసి అనుమానాలు వచ్చేసి ఇజ్రాయెల్కు అలాగే అమెరికాకు కూడా ఉండదన్నమాట. దీంతో పాకిస్తాన్ ఏ మాత్రం అతి చేసినా కూడా పాకిస్తాన్పై ఇజ్రాయెల్ అయితే తీవ్రమైన దాడులు చేసే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. మరికొన్ని రోజులు ఆగితే ఈ విషయం మీద మనకి ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. అది విషయం అయితే మొత్తానికి అది ఎట్లున్నా కూడా ఊహించుకుంటామంటే ఆ ఊహ మాత్రం భలే ఉన్నది సమ్మగా. ఏమైనా తేడా వచ్చి కన్నా మొదలుపెట్టినారంటే పాకిస్తాన్కి మాత్రం అప్పడమే దుమ్ము లేచిపోతుంది. దాంట్లో అయితే డౌటే లే. ఈ వీడియోపై
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన వీడియో నచ్చినట్లయితే దయచేసి ఇజ్రాయెల్ కోసం ఒక లైక్ ఒకటి కొట్టి, అట్లాగే ఈ సమాచారాన్ని వీలైనంత మంది మిత్రులకు అలాగే మనకు సంబంధించిన గ్రూపులను షేర్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ప్రతి ఇంపార్టెంట్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.